నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. పలు తండాల్లో సారా బట్టీలను ధ్వంసం చేశారు. కోడేర్, కొల్లాపూర్, పెంట్లపల్లి, పెద్దకొత్తపల్లి మండలాల్లో దాడులు చేసి 100 కిలోల నల్లబెల్లం, 1000 లీటర్ల బెల్లం పానకం, 100 లీటర్ల సారాను ధ్వంసం చేశారు. ఫిబ్రవరి 15 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సారాపై ఉక్కుపాదం మోపుతామన్నారు ఎక్సైజ్ సిఐ నాగిరెడ్డి. నుంచి ఇప్పటి వరకు జనవరి 30 వరకు 14 కేసులు నమోదు చేసి 14 మందిని అరెస్ట్ చేసి 12 మందిని బైండ్ ఓవర్ చేసి 5 ద్విచక్ర వాహనాలని సీజ్ చేయడం జరిగింది. నాటుసారా ట్రాన్స్పోర్టేషన్లో భాగంగా వారి వద్ద నుంచి 10 ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. 166 లీటర్ల సారాయిని సీజ్ చేసి ధ్వంసం చేయడం జరిగింది. అలాగే 4500 లీటర్ల బెల్లం పానకంను ధ్వంసం చేయడం జరిగింది. ఇట్టి స్పెషల్ డ్రైవ్ ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుంది. ఈ ఫిబ్రవరి 15లోగా తెలంగాణలో నాటుసారా నిర్మూలన చేపట్టడం జరుగుతుంది. డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది. స్పెషల్ టీమ్స్ కూడా మన కొల్లాపూర్ స్టేషన్లోనే ఉంటాయి. గద్వాల్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కానీ, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కానీ, ఇంకా అవసరమైతే స్పెషల్ ఫోర్స్లని తీసుకోవడం జరుగుతుంది. అలాగే పోలీస్ వారి సహకారంతో కూడా ఈ రైళ్లు నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా నాటుసారా తయారీదారులు ఇది తయారు చేస్తున్నట్టయితే వారిని బైండ్ ఓవర్ చేసి ₹1,00,000 ఫైన్ చెల్లించకపోతే వారికి సంవత్సరం పాటు జైలు శిక్ష విధించడం జరుగుతుంది. ఇలాగే ఎక్కువ కేసులు నమోదయ్యి 2-3 కేసులు నమోదైన పిదప వారిపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేసి సారాయి నిర్మూలనకి చేయటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.